2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. 5 రాష్ట్రాల ఎన్నికలపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత ఎక్స్ఎమ్మెల్యే గోల బాలరాజు గారు ఉన్నారు. అన్న చెప్పండి, పశ్చిమ బెంగాల్లో కూడా బంపర్ మెజారిటీతో బీజేపీ గెలిచింది. ఆ గెలుపుకు కారణాలు ఏమంటారు? గెలుపుకు ప్రధానమైనటువంటి కారణం అవినీతి రహితమైనటువంటి పాలనను భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో అందించినటువంటి కారణంగా, అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పంతాను అవలంబిస్తూ మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలనను అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నిక ఏదొచ్చినా అది భారతీయ జనతా పార్టీకే విజయం దక్కే విధంగా భారతీయులందరూ కూడా ఆలోచిస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. అందులో భాగమే ఈరోజు అవినీతి రహితమైనటువంటి పాలన అందించడమే కాకుండా మరీ ముఖ్యంగా నేషన్ ఫస్ట్ అనేది నినాదం ఏదైతే ఉందో ఈరోజు ప్రజలను ఆలోచింపజేస్తూ ఉంది. కాబట్టి దేశానికి మించింది ఏముండదు, భరతమాతకు మించింది ఏమి ఉండదు దేశంలో. కాబట్టి ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ఆ దిశగానే మా ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి భారత ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్లో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారు, అందువల్లనే బీజేపీ గెలిచిందని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ఆరోపణ చేస్తాం. 90 లక్షల ఓట్లు 90,000 ఓట్లు కాదు. ఏ ఒక్క ఓటును కూడా రోహింగ్యాలకు సంబంధించి లేదు, దేశంలో పుట్టి దేశ ద్రోహులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా అవసరం అనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగా అటువంటి వాళ్ళ ఓట్లను కూడా తొలగించేటువంటి ప్రక్రియను మొదలు పెట్టాల్సినటువంటి అవసరం. ఎట్లా వస్తారు ఇతర దేశాల్లో నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ దేశ రక్షణకు విఘాతం కలిగించే విధంగా ప్రతి దేశాన్ని పూర్తిగా అభద్రతా భావంలో ముంచే విధంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మన భారతీయులుగా ఉన్నటువంటి వాళ్లకు భారత రాజ్యాంగం ఓటు హక్కే ఇవ్వలేదు. అటువంటి వాళ్ళ ఓట్లను తొలగించడం వల్ల దాన్ని ఒక ప్రశ్నగా సంధించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇటువంటి వాళ్లను ఖచ్చితంగా వారికి గుణపాఠం చెప్పాలనే ఆలోచనతోన భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడి ఎస్ఐఆర్ సరి అయినదే భారతీయ విధానం, భారతీయ జనతా పార్టీ విధానం ప్రజల శ్రేయస్సు కోసమే ఉంటుందని భావించి ఈ ఫలితాలను ప్రజలు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ కానీ ఇప్పుడు మరోవైపు ఉమెన్ రిజర్వేషన్ బిల్లును కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఎవరితో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. అంటే వాళ్ళు అనుకునేది అంతే, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు సరైన పద్ధతిలో పెట్టలేదు, అందుకే బీజేపీ వ్యతిరేకమవుతుందని వాళ్ళు ప్రచారం చేసినా కూడా అది బీజేపీకి ప్లస్ అయింది అనుకోవచ్చు. నిజంగా శోచనీయం ఒక మహిళ అయ్యుండి మహిళా బిల్లుకు వ్యతిరేకించడం, అదేవిధంగా డీలిమిటేషన్ జరగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియలని కూడా సాఫీగా కొనసాగించాలని ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకురాలకు విఘ్నత లేనటువంటి కారణంగానే తానే స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు ప్రజా విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినా ఈ గుణపాఠాలు తప్పవు. అంటే రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకోవచ్చా? 100కి 1000%, 100కు 100% తెలంగాణలో కమలం వికసిస్తుంది, కాషాయం రెపరెపలాడుతుంది, అనుమానం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఎవరైతే ఇటు ఎస్ఐఆర్కు అట్లాగే మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఎవరైతే ఓటు వేశారో ఆ పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికల్లో మొత్తం ఓడిపోయాయి. వీళ్ళందరూ కూడా ఎవరైతే భారతీయ జనతా పార్టీ యూత్ కానీ మహిళలకు కాదు పెద్దపీట వేస్తా అంటే కూడా వీళ్ళందరూ అడ్డుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే ఎన్నికల్లో కూడా చిత్తుగా ఓడిపోయారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు తెలుపుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం పట్ల మనతో మాట్లాడడానికి మీడియా పానలిస్ట్ మహేష్ ఉన్నారు. అని చెప్పండి, మీ పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా మీరు గెలుపుకు ఉపయోగపడిన అంశాలు ఏమంటారు? సో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల యొక్క రిజల్ట్ అనేటువంటి దేశ ప్రజలంతా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కేవలం బీజేపీ కార్యకర్తలు లేకపోతే కొద్దిమంది కాదు, యావత్తు హిందూ సమాజం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈవెన్ పశ్చిమ బెంగాల్ సంబంధించిన స్థానిక ముస్లిం కమ్యూనిటీ కూడా సెలబ్రేట్ చేసుకుంది, ఎక్సెప్ట్ మమతా, ఎక్సెప్ట్ రోహింగ్యా ముస్లిమ్స్ అండ్ బంగ్లాదేశ్ తప్ప. ముఖ్యంగా అక్కడ మా కార్యకర్తలు పడ్డటువంటి కష్టము, మన పన్నా ప్రముఖుడి నుంచి మొదలు పెడితే బూత్ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే బూత్ కార్యకర్తలు అంతా పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం. వాళ్ళు ఒక యుద్ధాన్ని పోరాటం చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అనేటువంటిది మాకు కేవలం ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఏ నార్మల్ పొలిటికల్ బ్యాటిల్, ఇట్ ఈజ్ అవర్ ఐడియాలజికల్ బ్యాటిల్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు పుట్టినటువంటి గడ్డ పశ్చిమ బెంగాల్. అక్కడ ఒక సిద్ధాంతపరమైన యుద్ధం జరిగింది. ఆ సిద్ధాంతపర యుద్ధంలో మోదీ గారు ఇచ్చిన విశ్వాసము, మోదీ గారు ఇచ్చినటువంటి ధైర్యము, మోదీ గారు ఇచ్చినటువంటి భరోసా మాత్రమే ఈరోజు గెలిచింది అనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఆలోచన లేదు. మా యొక్క వర్కింగ్ స్టైల్, బీజేపీ యొక్క వర్కింగ్ స్టైల్ అన్న బూతు గెలిస్తే
మనం ఎలక్షన్ గెలుస్తాం. దట్ ఈస్ అవర్ వర్కింగ్ స్టైల్. అన్ని పార్టీలు ఒకటైనా ఈ దేశంలో బీజేపీ ఒక్కటిగా పోటీ చేసిన 55% ఓట్లు తెచ్చుకోవాలనేది మా ఎజెండా. డెఫినెట్ ఆ ఎజెండాతో పనిచేసినాం. ఆడ ఎన్నికల్లో మేము గెలవడం జరిగింది. రెండోది, ఇక్కడ ఆర్జీకేఆర్ ఇన్సిడెంట్ కావచ్చు, అక్కడ రేపు జరిగినటువంటి విక్టిమ్ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి ఒక మహిళా ముఖ్యమంత్రి రేప్ చేసినటువంటి రషీద్ ఖాన్ అనే ఒక ముస్లిమ్స్కు సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు నువ్వు ఆర్జీకేఆర్ ఒక మెడికల్ స్టూడెంట్ రేప్ జరిగితే కూడా నువ్వు స్పందించవు. పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది. సందేశ్ ఖాళీ ఇష్యూ ఏంటి? ముర్షిదాబాద్లో హిందువుల ఊచకోత కోసిరు కదా, అక్కడ నుంచి వచ్చినట్టు రోహింగ్యా ముస్లిమ్స్. నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి? బెంగాలీలకు కాదా? 1950s బంగ్లాదేశ్ విడిపోవడానికి కంటే ముందు సుమారు 15,000 మంది హిందువుల ఊచకోత ఏ విధంగా అయితే జరిగిందో అట్లాంటి చీకటి రోజులు మరిపించింది దీదీ పాలన. 15 ఏళ్లుగా పవర్ మిస్యూజ్ చేసింది, పొలిటికల్ మిస్యూజ్ చేసింది, కరప్షన్, కమిషన్, కలెక్షన్. దట్ ఈస్ బువా భతీజా కా ఎజెండా. ఇంకా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఇంత దారుణ, కేలా హోబే, ఆట ఆడుకుంటామని చెప్పేస్తున్నారు. మోదీజీ చెప్పిండు వికాస్ హోబే, వికసిత జరుగుతుందని చెప్పిండు. కాబట్టి ఈరోజు మోడీని నమ్మిర్రు, అందుకే బీజేపీకి ఓట్లేసారు. మీకు తెలుసా అన్న, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికి ఓటేసిరని అడిగితే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ బీజేపీకి ఓటేసినామంటే వచ్చి మమ్మల్ని చంపేస్తారో అని ఒక భయం గుప్పిట్లా బతికారు బెంగాల్ ప్రజలు. ఈరోజు వాళ్ళందరికీ విముక్తి విమోచన జరిగినట్టుగా ఖుషి అవుతురు. మళ్ళీ ఇండిపెండెన్స్ వస్తే ఎంత సంబరపడుతారో అంత సంబరపడుతురు. మీకు తెలుసు డైమండ్ హార్బర్లో బీజేపీకి సంబంధించిన గుర్తు మీద టేపులు అంటిస్తాడు. నిన్న వాళ్ళ భతీజా చెప్తాడు, అభిషేక్ బెనర్జీ స్టేట్మెంట్ ఇస్తాడు, ఐఎమ్ ఛాలెంజింగ్ యూనియన్ ఇండియా, నాట్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎంటైర్ భారతదేశాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు రండి చూసుకుంటా ఫలితానికి వస్తారా అని చెప్పేసి అంటారు. జై బంగ్లా అని చెప్పేసి నినాదం ఇస్తారు. జై బంగ్లా ఎవరిది? బంగ్లాదేశ్ సంబంధించినటువంటి నినాదం అది. ఇట్ ఈస్ నాట్ బెంగాల్ సంబంధించిన నినాదం. తర్వాత వాళ్ళ టీఎంసీ నాయకులు మాట్లాడుతున్నారు, హమారా దిల్ మే కాబా హే, హమారా ఆంఖ్ మే మదీనా హే అని చెప్పేసి అంటారు. అరే ఓ కలకత్తా కాళికా అడ్డారాబాయ్ అని చెప్పేసి హిందువులు నిలబడి బీజేపీ కోటేయడం జరిగింది. 100% చెప్తా ఉన్నాం. ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ అయింది. డెఫినెట్ ఇన్ఫిల్ట్రేషన్స్ ఏదైతే జరిగిందో ఇన్ఫిల్ట్రేషన్ ఒక్కొక్క అక్రమ చొరబాటుదారిని ముడ్డి మీద కొట్టి పంపిస్తాం డెఫినెట్లీ. అదే ఎస్ఐఆర్లో 90 లక్షల ఓట్లు మీరు బీజేపీ వాళ్ళు తీసేశారు, అందు గురించనే టీఎంసీ ఓడిపోయిందని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. ఎందుకు ఉంచాలి? వాళ్ళైనా భారత పౌరసత్వం ఉందా? అక్రమంగా చొరబాటుదారులే కదా, బరాబరి మాట్లాడుతున్నాం. అక్రమ చొరబాటుదారులు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఈ దేశంలోకి వచ్చి నకిలీ పత్రాలు చూపించి వారి ఎన్నికల్లో ఓటేస్తామంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? యాక్సెప్ట్ చేసే పరిస్థితే లేదు. రెండోది, ఎవరిదైనా ఎన్నికల కమిషన్కు డైరెక్ట్ ఓటును తొలగించేటటువంటి హక్కు లేదు, వాళ్ళు తొలగించలేదు. BLA 2 BLA 1 ఉంటారు. వాళ్ళు అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న 100 మందో 200 మందో ఓటు ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్నా కాదా అని ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఆ తర్వాతనే వాళ్ళ ఓట్లు ఉంచాలా తీసేయాలి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకునే టైం ఇస్తుంది. అప్లికేషన్ పెట్టుకొని నిజంగా సరైన ఎవిడెన్స్ చూపిస్తే నువ్వు ఉంటావు, లేకపోతే తీసేస్తారు. దట్ ఈస్ వాజ్ హ్యాపెన్. ఈరోజు ఎస్ఐఆర్ పట్టుకొచ్చి ఎందుకు ఓటును తొలగించలే కదా, నకిలీ ఓట్లను తొలగించింది కదా, ఎందుకు కంప్లైంట్ రాలేదు? కంప్లైంట్ వచ్చినా కానీ రెక్టిఫై చేసింది. ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉందో ఏదో వాటిని రెక్టిఫై చేసింది. సో భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ ఈవీఎంలు, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరిగా పనిచేయలేదు, బీజేపీకి తొత్తు అంటారు. ఎక్కడైతే బీజేపీ ఓడిపోతుందో ఆడ ఈవీఎం బాగా పనిచేస్తుంది, ఆడ మంచిగా కేరళలో ఈవీఎం బాగా పనిచేస్తుంది. రాహుల్ గాంధీ, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ కోర్ కాంగ్రెస్, యూ సక్సెస్ఫుల్లీ లూజ్డ్ 100 ఎలక్షన్స్. 100 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కూడా నవ్వుతున్నావు చూసినావా? నీకు సెల్యూటే రాహుల్ గాంధీ, ఇంతకంటే ఎవరు ఉండరు. ఈ ఎన్నికలు ఒక తీర్పునిచ్చినాయి అన్న. మలేరియా, టైఫాయిడ్, క్యాన్సర్ లాగా పోల్చినటువంటి డిఎంకే హిందుత్వాన్ని వాడు తుడముచ్చుకుపోయాడు. ఈరోజు అక్కడ ప్రజలంతా కూడా మేమంతా కూడా హిందువులమే అని చెప్పేసి తమిళులంతా యాక్సెప్ట్ చేశారు. మా సింగాలను తీసుకుపోయి పెట్టడం, నరేంద్ర మోడీ గారికి గౌరవిస్తూ పార్లమెంట్లో గౌరవించిన నరేంద్ర మోడీ గారికి అతిపెద్ద ఎత్తున పట్టం కట్టారు. డెఫినెట్ ఆడ టీవీకే గెలవచ్చు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం గెలుపును. బలమైన ప్రతిపక్షంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం, అండగా ఉంటాం, అభివృద్ధికి సహకరిస్తాం. దట్ ఈస్ అవర్, మేము రెక్టిఫై చేసిన 2031 మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఇంత పెద్దరికంగా కాంగ్రెస్ మాట్లాడదు, ఇంత పెద్దరికంగా డిఎంకే మాట్లాడదు, ఇంత పెద్దరికంగా టీఎంకే మాట్లాడదు. నేనేమంటానా, ఈ భారతదేశం టీఎంసీ ముక్త భారతదేశం అయిపోయింది, కమ్యూనిస్టు ముక్త భారతదేశం అయిపోయింది. లెఫ్ట్ ఒకటి కేరళలో ఉంటే అక్కడ కూడా లెఫ్ట్ అయిపోయింది. ఈ దేశంలో కేవలము నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ, నేషనలిస్ట్ భారతీయ జనతా పార్టీ, ఐఎమ్ రిపీటింగ్ దిస్, నేషనలిస్ట్ బీజేపీ మాత్రమే రూలింగ్లో ఉంది. ఫ్యూచర్ కూడా జాతీయవాదం కోసం ఉంటే మాత్రమే ఏ పార్టీ మనగడ చెందుతుంది తప్ప వేరే పార్టీలు ఉండవని తెలియజేస్తాను. ఇప్పుడు బెంగాల్లో మమత మీద ఉన్న వ్యతిరేకతతో బీజేపీ గెలిచిందా, లేకుంటే బీజేపీ ఇచ్చిన హామీలు కానీ డెవలప్మెంట్ కానీ మోడీ మాన్య పనిచేసింది అనుకోవచ్చు?
సో దీంట్లో మనం రెండు రకాలు కూడా చూడవచ్చు. మమతా బెనర్జీ చేసిన అరాచకాలు ఒకటైతే, భారతీయ జనతా పార్టీ సోనార్ బెంగాల్ చేస్తామని చెప్పినట్టు ఒక భరోసా. తర్వాత అక్కడ మహిళల సేఫ్టీ కోసము దుర్గా సేవా సమూహ్ అనే పేరు మీద ఉమెన్ ఫోర్స్ను తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా ప్రజలు నమ్మడం జరిగింది. 2,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ఫర్ ద ఉమెన్ అని చెప్పి మేము స్కీమ్స్ ఇస్తున్నాం. అది నీకు యాక్సెప్షన్. ఇండస్ట్రియలైజేషన్ మమతా బెనర్జీ చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ లేకుండా చేసి తర్వాత డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కారణంగా ఇండస్ట్రీ లేకుండా డీఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. గత 10 ఏళ్ళుగా బెంగాల్కు ఒక్క కంపెనీ కూడా రాలేదు. బెంగాల్ ప్రజలంతా వలస వచ్చారు. మీరు బెంగాలీస్ అంతా ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేస్తారు. తెలంగాణ, హైదరాబాద్లోకి వచ్చి ఫుడ్ ఇండస్ట్రీ హోటళ్లలో పనిచేసిన పరిస్థితి వచ్చింది బెంగాలీస్కు. సో అక్కడ ఇండస్ట్రియలైజేషన్ చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తీసుకొని అక్కడ సుమారుగా గతంలో కూడా 11,000 కోట్లు ఇచ్చి ఇండస్ట్రియలైజేషన్ కోసం ఇక్కడ హెల్ప్ చేయడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వెల్ఫేర్ కావచ్చు, యూత్ కావచ్చు, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇట్లా సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, డైరెక్ట్ బెనిఫిట్స్ కావచ్చు, వీటన్నిటి కారణంగా నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టిరు పెద్ద ఎత్తున. డెఫినెట్లీ ఎవరైనా కూడా అభివృద్ధిని చూస్తుంటారు. మోడీస్ గవర్నమెంట్ దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఏ డెవలప్మెంట్ మోడల్. సో వీ బిలీవ్ వెల్ఫేర్ పాలిటిక్స్. సో అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. దాంట్లో భాగంగా మేము గెలిచినామన్నా.